జనసేన పార్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. కిరణ్ రాయల్ గారు, ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సింక్లో ఉండాలి అని చెప్పి మీ పార్టీని ఉద్దేశించే ఏం చెప్తారు? మురళీకృష్ణ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, టీవీ ప్రేక్షకులకు నమస్కారం సార్. నమస్తే సార్. బాగా సినిమా లాజికల్ మెయింటైన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గత వారం రోజుల రాష్ట్రాలు మనం చూస్తున్నాము, కుర్చీలు మడత పెట్టడము, షర్ట్లు మడత పెట్టడము, పంచులు పైకెత్తడము, ఈ సినిమా డైలాగులంతా, ఇవన్నీ సినిమా డైలాగులంతా ఒక పార్టీ వరకే పనిచేస్తారు సార్. ఆ విషయము పాపం సీఎం గారికి తెలిసినట్లేదు. ఆ డైలాగులు ఇంకా పనిచేస్తుంది అనుకుంటారేమో. గ్లాసు సింక్లో ఉండాలి, ఫ్యాను బయట ఉండాలి, ఈ డైలాగ్నే కాదు సార్. ఫ్యాను ఇంట్లోనే ఉండాలి కాబట్టి వైసీపీ అయితే ఇంట్లో పెడతాం, ఇదే చెప్తున్నాం. ఫ్యాను ఇంట్లో ఉండాలన్నారు కదా, ఫ్యాన్ ఇంట్లోనే పెడతాం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి గత మీటింగ్లు అన్నింటిలో కూడా ఇష్టాచారం మాట్లాడుతున్నారో ఆయన్ని అక్కడే కూర్చోబెడతాం. ఈరోజు సభలో మనం మాట్లాడే విధంగా ఒక ముఖ్యమైన అంశం చూడాలి సార్. ఇంతమందిని ఎదుర్కొంటున్నాను, నా ఈ గుండె సరిపోదు, నాకు మీరందరూ తోడు ఉండాలంటే మేము ఒకటే చెప్తున్నాం వైసీపీ నాయకులకు ఈరోజు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు రాజకీయం చేస్తున్నారు. మీరు అర్జునుడు, మొన్నటి వరకు అర్జునుడు నేను, కృష్ణుడు నేను చెప్పడం కాదు. మీరు ప్రజలు అర్జునుడు కృష్ణుడా తెలిసే రోజులు వచ్చేసాయి. మీరు భయపడుతున్నారు కాబట్టి ఇప్పటికి ఇన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నా గుండె సరిపోవట్లేదు, మొన్నటిదాకా నేను సింగల్గా రాగెళ్తాను, నా గుండె చాలా పెద్దది, పైన దేవుడు కింద దేవుళ్ళు అన్నారు. ఈరోజు పరిస్థితి ఏమైంది? నా గుండె సరిపోవట్లేదు, నాకు బలం చాలట్లేదు. అందరూ ఒకటే అయిపోయారు కాదు, ప్రజలంతా ఒకటయ్యారు. ప్రజలందరూ ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి, ప్రజలందరూ ఒకటవ్వలేదు కానీ పార్టీలన్నీ మాత్రం ఒకటయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అన్నది జగన్ మాట. పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ రోజున ఎక్కడం కోసం మాత్రమే ఉన్నారు అన్నది జగన్ చేసినటువంటి ఒక కీలకమైన ఆరోపణ మీ నాయకుడిని ఉద్దేశించే. సార్, పార్టీ వెనకాల ఎవరు ఉంటారు సార్? పార్టీలు అంటే పార్టీ కార్యకర్తలు ఉంటారా? పార్టీ ప్రజలు ఉండరా? ఈరోజు ఎలక్షన్ రేపు జరుగుతాయి కదా, మా వెనకాల ఎంత జనాదరణ చూపిస్తాము. ఈరోజు చంద్రబాబు గారు పోతుంటే జనం వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పోతే జనం వస్తున్నారు, బీజేపీ నాయకులు జనం వస్తున్నారు. ఆ జనం ఎందుకు వస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక జనమే అవన్నీ. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక జనమే. మేము జగన్మోహన్ రెడ్డిలా బస్సులు పెట్టి తోలుకోలేదు కదా సార్. బస్సులో మేము బెదిరించో, ఆధార్ కార్డులో బీకుతాము, పంచంలో బీకుతాము అని చెప్పి జనం తోలుకోవట్లేదు. మా మీద అభిమానంతో వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా వస్తే జనం అవంతా ఇవి క్లియర్గా తెలిసిపోతుంది. ఆ జనం చూసి భయపడిపోయి ఆయన ప్రెస్టేషన్ కలిపి షర్ట్లు మడుస్తా, పంచలు పైకి లేపుతా, ఇవన్నీ కాదు సార్. ఓటమి భయం అయితే క్లియర్గా వస్తుంది. లేకపోతే ఈరోజు ఆయన మాటల్లో ఈ గుండె సరిపోవట్లేదు అంటే ఏం మాట సార్? ఈ అర్థమైపోయినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, భయపడుతున్నాడు.